ప్రజలనెత్తిన ఫ్యాక్షనిజాన్ని రుద్దితే కొంతకాలానికి అసహ్యించుకుంటారు. వాస్తవంగా పల్నాడు సుదీర్ఘకాలం పాటు ఇట్లాంటి ఫ్యాక్షన్ ఘర్షణలతోనే సంకనాకిపోయింది. ఒక కోడెల శివప్రసాద్, కాసు కృష్ణారెడ్డి వీళ్ళ ఫ్యాక్షన్లు, అంతకుముందు ఉన్నటువంటి ఫ్యాక్షన్లు, వీటి కారణంగా విసిగెత్తిపోయినటువంటి ప్రజలు అక్కడ నరసరావుపేటలో అటు కాసు కానీ కాసు కొడుకుని కానీ ఓడిస్తూ వచ్చారు. ఇటు పక్కన కోడెల శివప్రసాద్ని కానీ వాళ్ళ తరపున వాళ్ళ అబ్బాయిని కానీ ఎవరిని కూడా రానియలేదు. అప్పటికైనా బుద్ధి రావాలి కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి చక్కటి విద్యావంతులు రాత్రి పగలు కష్టపడి డాక్టర్లు అయ్యారు, ఆసుపత్రులు పెట్టారు, మంచి వైద్యశాలలు నడుపుతున్నారు, పేదలకు బోల్డంతమందికి చక్కగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఆ పేరుతోనే అటు పక్కన ఇద్దరూ కూడా అటు పక్క ఇది తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల తరపున పోటీ చేసిన ఇద్దరూ కూడా మంచి డాక్టర్లే, ప్రజల చేత మెప్పు పొందినటువంటి వాళ్ళు. అరవింద్ బాబు గారు, డాక్టర్ అరవింద్ బాబు గారు, డాక్టర్ గోపిరెడ్డి గారు. కానీ ఈ ఫ్యాక్షన్ గదవల చేతుల్లోకి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఏదో గొడవలు జరిగినప్పుడు అదిగోండి సార్ వాడు వైసీపీ వాడు ఇట్లా నామిచ్చేశాడు సార్, తెలుగుదేశం వాడు నామిచ్చేశాడు సార్ అని చెప్పేసి చెప్పడం. ఒకప్పుడు కోడెల శివప్రసాద్ నిజంగా చెప్పాలంటే శివ సినిమాలో హీరో క్యారెక్టర్ అనమాట. అక్కడ ఇట్లాంటి అరాచకాల నుంచి కాపాడేవాడు. చివరికి ఈయనే ఫ్యాక్షన్ నాయకుడు అయ్యాడు. ఇప్పుడు ఈ డాక్టర్లను కూడా, ఆయన డాక్టర్, చక్కగా డాక్టర్ గారు చివరికి అట్లాగా సంకనాకిపోయారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ మంచి డాక్టర్లు, చక్కగా ఈ దరిద్రం లేకపోతే, రాజకీయాలు లేకపోతే మంచి డాక్టర్లుగా మంచి హాస్పిటల్గా బ్రతికేస్తారు. కానీ ఈ రాజకీయాల్లోకి వచ్చిన పాపానికి ఈ దరిద్రులు, కింద ఉన్నటువంటి దరిద్రులు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు చేస్తారు. వాళ్ళకి అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కొట్లాట్లు ఉంటాయి, సుదీర్ఘకాలం కొట్లాట్లు, వాళ్ళ యాపుకు సావరు, దాంట్లో కులప కొట్లాట ఉంటుంది, ఆస్తి కొట్లాట ఉంటుంది, వ్యక్తిగత కక్షలు ఉంటాయి. అవి తీర్చుకోవడానికి ఒకళ్ళకొకళ్ళు తన్నుకు సావడం, ఆ తన్నుకు సచ్చింది వచ్చి తెలుగుదేశం సింపతైజరు, వైసీపీ సింపతైజర్ అంటూ పేపర్లో రాయిపించుకోవడం, దానికి వీళ్ళు పరిగెత్తుకెళ్ళి వాళ్ళకి పరామర్శలతో పాటుగా దాన్ని ఎంకరేజ్ చేయడం. అంటే డాక్టర్లని ఫ్యాక్షనిస్టులుగా మారుస్తున్నారు. ఆ ఇద్దరు డాక్టర్లు కాస్త బాధ్యతాయుతంగా ఆలోచించకపోతే ఈ ఫ్యాక్షన్ స్వభావం కలిగిన, రౌడీ స్వభావం కలిగిన, నేర ప్రవృత్తి స్వభావం కలిగినటువంటి దరిద్రుల చేతుల్లోకి వీళ్ళు వెళ్తే నరసరావుపేట మరొకసారి మళ్ళీ పాత రోజులకి వెళ్తే అత్యంత ప్రమాదకరం. 20-30 సంవత్సరాల పాటు ఆ హింసని చూసి అసహించుకున్న ప్రజలు మారుదామని చెప్పినే మంచి వాళ్ళని ఎన్నుకుంటే వీళ్ళు కూడా అటు మారితే మంచిది కాదేమో ఆలోచించుకుంటే బెటర్ ఇద్దరు కూడా.